థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుజీ. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. మీరేమో సాబ్ అని ఇప్పుడే చెప్పారు సార్. తమన్ గారికి ఇచ్చాను సార్ ముందు మాకు. ఇది జామ్ జంక్షన్ జామ్ జంక్షన్ గారు తమన్ గారికి ఒకసారి ఇవ్వండి సార్. ముందు మాకు ఇమీడియట్గా రిలీజ్ తమన్ గారితో ఉంది సార్. గేమ్ చేంజర్ రీ రికార్డింగ్ ఎలా ఉండబోతుంది, పాటలు నెక్స్ట్ రెండో సింగిల్ ఎప్పుడు రాబోతుంది, ఫ్యాన్స్కి బొచ్చెడు క్వశ్చన్లు ఉన్నాయి. మీరు వాటి అన్నిటికీ ఇక్కడ సమాధానం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొన్న దిల్ రాజు గారు ఒక మంచి బ్లాస్ట్ ఇచ్చారు, డిసెంబర్లో రిలీజ్ అని. సో విల్ స్టార్ట్ అప్డేట్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఎండ్ సార్. రఫ్లీ సెకండ్ సింగిల్ రాలేదు కదా, అదే ఆగస్ట్ ఎండ్ నుంచి అనుకుంటున్నాం సార్. ఇంకా డేట్ శంకర్ గారు ఫిక్స్ చేయాలి. ఎన్ని 7 పాటలా సార్? సార్ 7 పాటలా? యాక్చువల్లీ 7 పాటలు ఉన్నాయి సార్. ఏ పాట రిలీజ్ చేస్తామని ఇంకా డిసైడ్ చేయలేదు. ఒక పాట ఆల్రెడీ లీక్ అయిపోయింది, బయటకు వచ్చింది. జరగండి అని. సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ సాంగ్ లీక్ అవ్వకముందు ఇచ్చేద్దాం అంట. ఇంకా అవ్వదులేండి. థ్యాంక్ యూ సార్. మీరు ఏకంగా గాడ్రే తాళాలన్నీ వేసారు దాన్ని. అదే అదే సార్. మారుతి గారు మరి మీ సంగతి ఏంటి సార్? సంక్రాంతికి ఏమైనా? ఇది జామ్ జంక్షన్. మీరు ఎన్ని చెప్పినా మేము అదే అడుగుతాం సార్. ఇప్పుడు ఏం లేదు సార్, అది చెప్తాం సార్. మీకు ఫస్ట్ తెలియకుండా మేము చెప్పకపోయినా మీకు తెలుస్తుంది. చెప్పాల్సిన టైం వచ్చింది. ఏంటి సార్ ఈ మారుతి టీ మార్ట్స్ అని పెట్టారు. సో ఒక యూత్ని, టాలెంట్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి మీరు మొదటి నుంచి కూడా అసలు ఆ విషయంలో ముందుంటారు. ఒక సినిమాలో ఏదో ఒకటి కొత్త టీము, కొత్త ఆలోచన. అంటే మెయిన్ తను చెప్పిన ఐడియా బాగుంది. అంటే ఒక ప్లేస్లో ఒక 6 మెంబర్స్ 6 టీమ్స్ ప్లే చేయడం మనకి ఇంతవరకు హైదరాబాద్లో కానీ ఎక్కడ జరగలేదు ఇలాంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, డెఫినెట్గా చేద్దామని అనిపించింది. దాంతో వీళ్ళందరూ టీం అందరూ బాగా చేస్తున్నారు. ఓకే చేద్దామని చెప్పి నేను కానీ ఎస్కేన్ ఇద్దరం కూడా అనుకుని దెన్ వీఆర్ మూవింగ్ అట్లా. అంటే దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా. అంటే ఇప్పుడు మన ఐపీఎల్ టీమ్స్ రకరకాలుగా వస్తున్నాయి అంటే అలాగేమన్నా ఇది తెలియకుండా తర్వాత గ్రో అవుతుందండి బాగా. ఎందుకంటే టీమ్స్ అందరికి కూడా ఇప్పుడు నిజంగానే ఇది సీరియస్గా తీసుకున్నారా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ ఇది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇది మేము ఎలా చూస్తున్నాం అనేది నిజంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని చెప్పి ఇది తర్వాత చాలా పెద్దగా గ్రో అవుతుంది. అందుకని చెప్పి దీన్ని ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం ఎలా ఉంటుంది. బట్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాం. డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లో ఆడియన్స్కి ముందు చూపించబోతున్నాం సార్. శ్రీ గారు మీ స్పీచ్ అంతా నాట్ మై కప్ ఆఫ్ టీ అంట చాలా తక్కువ మాట్లాడారు. మీ స్పీచ్లో మీ అమ్మాయి గురించి ఏదైనా చెప్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నా నేను. ఎవరు? మా అమ్మాయి గురించి? అవును. అంటే మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ టాలెంట్ గురించి చెప్పారు. సినిమాల్లో మీకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్పుట్స్ ఏమి ఇస్తారో కూడా చెప్పారు. ఈవెన్ ప్రభాస్ గారిని కూడా ఇంప్రెస్ చేశారని చెప్పారు ఆవిడ అప్పుడు. బట్ ఏంటంటే చాలా తక్కువ మాట్లాడుతున్నారు. నాట్ ఫెయిర్. ఏంటి చెప్పండి అసలు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు? అలా కాదు, ఇంట్రడక్షన్ అని కాదు. ఇప్పుడు లైఫ్లో ఏమవుతుందంటే ఫాదర్తో పాటు నేనేం చేస్తున్నానో చూసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే క్రియేటివ్గా ఉంటే తను అక్కడ ఆ ప్రెజెన్స్ కోరుకుంటుంది. అందుకని చెప్పి తనకి ఎవరిని నేను ఏంటంటే ఫోర్స్ చేయను, ఇంట్లో ఈ పని చేయి అదే అన్ను. దానికి కొంచెం ఏంటంటే ఈ టీంతో కలవటం, ఈ ప్రోగ్రామ్ ఇదంతా బాగుంది అనిపించింది. దెన్ వీళ్ళతో మూవ్ అవుతుంది. ఓకే డన్ అన్నాను అట్లా. అందుకని దాని ఎయిమ్స్ అవన్నీ వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, తీసుకెళ్తాను ఎట్లాగో. బట్ మీన్ వైల్ ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఫస్ట్ ఏంటంటే గర్ల్స్ ఇప్పుడు చాలా క్రియేటివ్గా ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు. అలా వెళ్తూ ఉంటే బాగుంటుందని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. లేదు మీరు ఫోర్స్ చేస్తారో అది ఇది అని నేను అనట్లేదు కానీ బట్ ఏంటంటే ప్రభాస్ గారి సినిమాకు కూడా ఎంతో వాడేదని చెప్పి అసలు కొంచెం కూడా మాట్లాడట్లేదని నేను అడుగుతున్నాను. లేదండి. అంటే ఏ సినిమాకైనా ఆ సినిమాతో అంటే నాతో పాటు క్రియేటివ్ సైడ్ దానికి కెమెరా ఇష్టం, విఎఫ్ఎక్స్ ఇష్టం. అందుకని చెప్పి దెన్ షీఈ్ ఆల్సో వర్కింగ్ అనమాట ఇన్ దట్. అది ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద హిట్ కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ మీ మీద ఇంకా ప్రెజర్ బాధ్యత బాగా పెరిగిపోయింది.
ఏంటి నెక్స్ట్ వచ్చే సినిమా మీదేనా? ఎప్పుడు స్టార్ట్ నేను జామ్ జంక్షన్ గురించి చేయబోతున్నారు? జామ్ జంక్షన్ గురించి అదే మాట్లాడు. మీరు అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్కి వస్తారా, బిజీ అయిపోతారా అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రెస్ మీట్కి ఈ జామ్ జంక్షన్ నెక్స్ట్ ప్రెస్ మీట్కి వస్తారో లేదో తెలియడానికని ఈ షూటింగ్ గురించి అడుగు. లేదండి, అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది, షూట్కి వెళ్తున్నాము. ఓకే. నాకు ప్రెషర్ అనే ఫీల్ అయితే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్కి రాను, ప్రెషర్లో దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన అంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది నిజంగా ఇండస్ట్రీ అంతటికి ఒక్కసారి అంటే ఒక స్తబ్దతగా ఉన్న థియేటర్లు మూసేస్తున్నారని ఈ మధ్య అలాంటివి చాలా విన్నాం. ఒక్కసారి థియేటర్లు అన్నిటికీ కళ్ళొచ్చి ఇళ్లలోంచి అందరూ జనమందరూ వెళ్ళి అంత కలెక్ట్ చేయడం నిజంగా అది అద్భుతం. అలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేయాలని, ఆ అద్భుతంలో మా అద్భుతం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫార్వర్డ్ అండి, ఇంకొక 1000 కోట్ల సినిమా కోసం చూస్తున్నాం. తమన్ గారు, మీ అందరి ఆశీస్సులు ఉంటే, మీ పక్కన ఉన్న పెద్ద ఆయన ఆశీస్సులు ఉంటే, ఎందుకంటే మేము ఎట్లా చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా మూర్తి గారు కూడా కొంచెం మంచి మంచి కొత్తగా వచ్చే జర్నలిస్టులు అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అదే అందుకనే మీరు మన రాజేష్ని పక్కన పెట్టుకుంటే మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురూజీ. తమన్ గారు, ఇందాక గేమ్ చేంజర్ గురించి అప్డేట్ ఇచ్చారు, రాజా సాబ్ గురించి చెప్పండి. మ్యూజిక్ ఎలా వస్తుంది? మీ ఇద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకా ఆ సినిమా గురించి ఏదో ఒకటి చెప్తే. అంటే మాకు ఇప్పుడు మీకు ఎలా ఇదో మేము స్ట్రెస్ చేసుకునే తిరుగుతున్నాం, డ్రెస్ చేసుకుని తిరగట్లేదు. మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి. కల్కిలో ఆయన హిట్ కొట్టిన తర్వాత మాకు బట్ మాకేంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఒక కమర్షియల్ ఆల్బమ్తో వస్తున్నారు. సో అది మాకు ఒక చిన్న బ్రీతింగ్, మంచి సాంగ్స్ డ్యాన్స్ నెంబర్స్ చేయడానికి మాకు మళ్ళీ ప్రభాస్ గారు ఇప్పుడు అలా చూడడం నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. అంతే. టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు ఉండొచ్చండి? టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్ నువ్వు అసలు ఆ సినిమా గురించి అడగద్దయ్యా అంటే నువ్వేంటే సినిమా కదా, ఇక్కడ జామ్ జంక్షన్ అని ఇది ఒక కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు హ్యాపీగా. మీడియా మిత్రులందరూ మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.